సహోదరుడు సహోదరి, నువ్వు దేవునికి భయపడకుండా వెచ్చలవిడిగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతికితే వినో, దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఆదాము అవ్వ దేవుడు సృష్టించిన మొట్టమొదటి దంపతులు తప్పు చేస్తే వాళ్ళను దేవుడు భరించలా శిక్షించాడు. అద్భుతమైనటువంటి ఏదైనా తోటలోంచి బయటికి గెంటి పడేశాడు. ఏం పోగొట్టుకున్నారు? సమృద్ధిని పోగొట్టుకున్నారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నారు, సంబరాలతో జీవించిన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఏమయ్యారో? రెక్కాడితే తప్ప డొక్కాడని, చెమటలు కారిస్తే తప్ప గుప్పిడి మెతుకులు నోట్లో పెట్టుకోలేని దుస్థితికి చేరిపోయారు. నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపం ఏం చేస్తాయో తెలుసా? నేను అనాథగా మార్చేస్తాయి, నీకు ఆనందం లేకుండా చేస్తాయి, నీ ఆరోగ్యాన్ని చెడగొట్టేస్తాయి. అందరి దృష్టిలో నిన్నొక దిష్టి బొమ్మగా మిగిల్చేస్తాయి. జాగ్రత్త. ఆ రోజు రాబోతుంది కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దుర్గతి రాబోతుంది, నీ పాపం పండబోతుంది. నా మాట వినో, పశ్చాత్తాపపడో. మళ్ళా జ్ఞాపకం చేస్తూ, దేవుడు శిక్షించే ముందు పశ్చాత్తాపపడ్డానికి, బాగుపడ్డానికి అవకాశం ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా చెప్పగలం? ఆదాము అవ్వ పండు తినేశారు. అలా పండు తినేశారు. ఆజ్ఞ అతిక్రమం పాపమైతే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు, పండు తినేశారు. అలా పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడా? దేవునికి తెలియదండి ఎక్కడున్నారు ఆదాము? తెలుసండి. మరి ఎక్కడా? ఎందుకు అడుగుతున్నాడండి? ఆదాము యొక్క సమాధానం కోసం. ప్రభువా, నీ స్వరము విని మేము దిగంబరులమని భయపడే చెట్టు చాటున దాక్కున్నాం. భయపడుతున్నారా? నేను తినొద్దు అన్న పండు మీరు తిన్నారా? మళ్ళా ప్రశ్న. దేవునికి తెలుసు అంటారా, తెలియదంటారా? ఆదాము అవ్వ పండు తినేశారు, పాపం చేసేశారు అని దేవునికి తెలుసా, తెలీదా? తెలుసా అండి? తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడండి? ఆదామా, తినొద్దన్న పండు తిన్నావా? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ప్రభువా, తిన్నానయ్యా, బుద్ధి గడ్డి తిని తిన్నానయ్యా, తినకూడదని తెలుసు కూడా ఆ పండు తినేశానయ్యా, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించాయా. శిక్ష రాబోతుంది. నువ్వు ఆ పండు తిన్నావు అని అంటే మరణాన్ని కొని తెచ్చుకుంటావు. దేవుడు చెప్పేశాడు, శిక్ష రాబోతుంది. కానీ దేవుడు తనకు ఒక అవకాశం ఇస్తున్నాడు పశ్చాత్తాపడ్డానికి. పశ్చాత్తాపడ్డా? చేసిన తప్పును బట్టి ఆదాము పశ్చాత్తాపడ్డాడండి? లేదండి. నువ్వు ఆ పండు తిన్నావా? నన్నేం చేయమంటావు? నువ్వు ఇచ్చావే, అదిగో ఆ స్త్రీ ఇచ్చింది. తప్పు ఒప్పుకోలా, పశ్చాత్తాపడలా. ఫలితము ఆదాము అవ్వ దేవుని సన్నిధిలో నుండి, సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో నుండి, దేవునితో ఉన్న సహవాసము నుండి బయటికి గెంటివేయబడ్డారు. గచ్చ పొదల మధ్యకు, పిచ్చి మొక్కల మధ్యకు, రెక్కాడితే తప్ప డొక్కాడని స్థితికి గెంటివేయబడ్డారు. సహోదరుడా సహోదరి, దేవుని మాట మీరడము చేతుల శాపాన్ని కొని తెచ్చుకోవడం. దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు చేయడమో చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం, నష్టపరుచుకోవడం, కష్టాలు పాలు చేసుకోవడమే అవుతుంది. ఆదాము అవ్వకే తప్పలేదు, చేసిన తప్పుకు మూల్యము చెల్లించక. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు తప్పు ఒప్పుకోవడానికి. ఒప్పుకోలా.